ఇవాళైతే మనం నల్ల కారం పొడి చేసుకుందాము. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటదో చూపిస్తాను. ముందైతే కడాయి పెట్టుకొని, అది వాటర్ అంతా పోయాక ఆయిల్ వేసుకోండి. నేను ఆవ నూనె యూజ్ చేస్తున్నా. నార్మల్‌గా అయితే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు కావాల్సిన కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం వేయించండి. అంటే ఇట్లా చేతిలో ఇట్లా విరగ్గొట్టగానే క్రిస్పీగా విరుగుతుంది గదా! అక్కడి వరకు వేయించుకోండి గైస్. సో, చూసారు గదా! కొంచెం కలర్ మారుతుంది చిన్న చిన్నగా. మీరు కారం ఒకవేళ తక్కువేసుకున్నా పర్లేదు గానీ, పొడులన్నాక కొంచెం కారం ఉంటేనే బావుంటది. టేస్ట్ అయినా సరే. మరీ ఎక్కువ గాదు. మీకెంత వరకు సరిపోతుందో అంత. సో, చూడండి గైస్ ఇక్కడైతే ఉంది గదా! అట్లా. సో, తీసి పక్కకు పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ అయితే ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెమే వేసుకోండి ఎక్కువేమొద్దు. అందులో మెంతులు, ఇంకా పొట్టు మినపప్పు వేసుకోండి. అండ్ 1 కప్ శనగపప్పు అండ్ ఆల్సో 1 కప్ ధనియాలు గూడా వేసుకోండి. ఇక్కడ ఈ 3 మాత్రం 1 కప్ సేమ్ మెజర్‌మెంట్ ఉండాలి. మెంతులు అండ్ జీలకర్ర మాత్రం 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి. సో, ఇవి లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ అది కొంచెం మంచి అరోమా వస్తుంది గదా! అప్పటి వరకు వేయించుకోండి. మీకు ఆ కలర్ గూడా తేడా తెలుస్తుంది. సో, అప్పటి వరకు వేయించుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే పొడి గదా! మనకి నిలువ ఉండాలంటే ఎక్కువ రోజులు కొంచెం ఆయిల్ తక్కువుంటేనే బెటరు. సో, నెక్స్ట్ అయితే అవన్నీ పక్కకు పెట్టేసుకొని, నేనైతే ఇక్కడ ఆయిల్ వేయట్లేనండి. అందులోనే నేను కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేస్తున్నా. అది గూడా 1 కప్ వేస్తున్నాను. ఇక్కడ మెయిన్ నల్ల కారం పొడిలో మనకి పొట్టు మినపప్పును, కరివేపాకే మెయిన్ అండి. ఆల్సో చింతపండు గూడా. సో, ఆ ఆకనేది మనకి చేతిలో ఇట్లా అంటే నొక్కితే ఇట్లా కరకరలాడేటట్టు విరుగుతుంది గదా! అలా అయ్యేదాకా వేయించండి. ఆల్సో ఇక్కడ మనం ఒక బిగ్ లెమన్ సైజ్ అంత టామరిండ్ వేసుకోండి. నార్మల్‌గా అయితే ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవచ్చు గానీ, నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను. సో, చూసారు గదా! కరివేపాకు ఇట్లా కరకర అంటుంది. సో, ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి కాసేపు. మొత్తం చల్లార్చనియండి. అంతా చల్లార్చాక అప్పుడు మనము మిక్సీలోకి తీసుకుందాము. సో, మిక్సీలోకి ముందైతే ఎండుమిర్చి ఇవన్నీ పప్పులు అన్నీ పెట్టుకున్నాం గదా! అవన్నీ మొత్తం మిక్సీ పట్టేసేయండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను గాబట్టి సగం సగం పడుతున్నాను. కరివేపాకు అవేమి ఎయలేదు. సో, ముందన్నేసాక ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కరివేపాకు, చింతపండు అవి గూడా ఉన్నాయి గదా! అవి గూడా ఎసేస్తున్నా. సో, మీరిక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండి సగం సగం ఉంటే కొంచెం కొంచెం ఎట్లా కలుపుకుంటూ మిక్సీ పట్టాలో కూడా చూపిస్తా. సో, ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసేయండి గైస్. సో, నేనైతే 1 కప్ అన్ని మెజర్‌మెంట్స్ తీసుకున్నా గదా! సో, ఒక ముప్పావు కప్పు వెల్లుల్లిలు తీసుకుంటున్నా. సో, ఇక్కడ నేను చూడండి ఇది 2 వెల్లుల్లేసాం గదా! కొంచెం పచ్చిగా ఉంటుంది. సో, ముందు పట్టిన పొడి 2 కలిపి మిక్సీ పట్టేస్తున్నా. సో, ఇట్లా మిక్స్ చేస్తే చూడండి గైస్ మంచిగుంటుంది. నల్లకారం పొడి అయితే అయిపోయింది. సో, ఇది మీరు ఇడ్లీతో గానీ, దోసతో గానీ పేరప్ జేసుకోవచ్చు. చాలా బావుంటది. ఇంత నెయ్యి వేసుకొని రైస్‌లోకి తిన్నా గూడా బావుంటది గైస్. అంతే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.